హలో బా, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీ ముందుకి సరికొత్త రెసిపీతో వచ్చేసా. అది ఏంటో కాదండి, స్టఫ్డ్ మష్రూమ్. మీరు చాలా స్టఫ్డ్ మష్రూమ్స్ చూస్తుంటారు, కానీ ఇలా పన్నీర్ స్టఫ్డ్ మష్రూమ్, పైగా తందూర్ గ్రిల్లో ఫస్ట్ టైం చూస్తారు మన ఛానల్లో. ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది. రండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా మీడియం సైజ్ మష్రూమ్స్ తీసుకొని దీంట్లో మధ్య భాగాన్ని కత్తి సహాయంగా బాగా తీసేయండి. చూసారుగా ఎలా నేను తీసానో. దీని ద్వారా మన స్టఫింగ్ బాగా చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్లేట్లో పొడి పొడిగా చేసుకున్న పన్నీర్ని తీసుకోండి. అందులో చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత అందులోనే జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, దానికి తగినట్టుగా చాట్ మసాలా, ఇంకా తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తందూర్ పేస్ట్ కోసం ఒక బౌల్లో కొంచెం ఆవాల నూనె తీసుకోండి. అందులోనే ఒక 2 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూసారుగా, ఇలా మిక్స్ అయ్యాక ఇందులోనే వాటర్ లేకుండా పెరుగు వేసుకొని కొంచెం మిక్స్ చేసి అందులోనే కొంచెం పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, పసుపు పొడి, జీరా పౌడర్, తగినంత చికెన్ మసాలా, కాస్తంత చాట్ మసాలా, టేస్ట్ సరిపోయేంత ఉప్పు, సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా చూసారుగా, ఇలా మిక్స్ అయ్యాక ఇందులోనే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాక మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఎలా అంటే మొత్తం బాగా మిక్స్ అయ్యి మనకు ఒకే కలర్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్లో ఇలా పన్నీర్ని స్టఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా స్టఫ్ చేసుకున్న మష్రూమ్ని తందూర్ పేస్ట్లో డిప్ చేసి బాగా తందూర్ పేస్ట్ని కోట్ చేయండి. ఇలా కోట్ చేసుకున్న స్టఫ్డ్ మష్రూమ్ని చూపించిన విధానంగా తందూర్ స్టిక్స్కి గుచ్చుకోండి. ఇలా గుచ్చుకున్న తందూర్ స్టిక్స్ని ఒక 30 మినిట్స్ మ్యారినేషన్కి వదిలేయండి. ఇప్పుడు ఒక 30 మినిట్స్ తర్వాత ప్రీహీట్ చేసుకున్న తందూరి గ్రిల్లో మనం ఈ స్టఫ్ చేసిన మష్రూమ్ స్టిక్స్ని పెట్టుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ గ్రిల్ అయ్యాక ఈ స్టఫ్డ్ మష్రూమ్ని స్టిక్స్ బైట్ తీసుకొని ప్లేటింగ్ చేసుకోండి. చూసారుగా, స్టఫ్డ్ మష్రూమ్ ఎంత ఈజీగా సూపర్గా రెడీ అయిందో. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే తయారు చేసుకోండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.